టాటా మోటార్స్ జాస్పర్ ఇండస్ట్రీస్ వారి నూతన కార్ల షోరూంను మంగళవారం రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ప్రారంభించారు. ఆటోమొబైల్ రంగంలో విశిష్ట స్థానం ప్రాముఖ్యతను జాస్పర్ ఇండస్ట్రీస్ సాధించుకుందని, రాష్ట్రంలో బెంజ్ కంపెనీ అంటే తెలియని వారు ఉండరని, టాటా కంపెనీ సరసమైన ధరలతో నాణ్యమైన భద్రత కలిగిన వాహనాలు వినియోగదారులకు అందించడం అభినందనీయమని మంత్రి కారుమూరి అన్నారు. ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్, పుప్పాల వాసుబాబులు మాట్లాడుతూ 1955లో స్థాపించిన సంస్థ నేడు సుమారు 1800 మంది ఉద్యోగులతో పనిచేస్తుందని, వాహన యజమానులకు సంతృప్తికర సేవలు అందించడంతో అభివృద్ధి సాధ్యమని అన్నారు. భీమవరంలో ఆధునిక వస్తువులతో నూతన షోరూంను ప్రారంభించడం అభినందనీయమన్నారు. సెంట్రల్ జోనల్ మేనేజర్ నితుల్ శర్మ, చైర్మన్ బాడుగు రామకృష్ణలు మాట్లాడుతూ గత 7 దశాబ్దాలుగా ఆటోమొబైల్ రంగంలో తమ శక్తి మేరకు సామాజిక సేవలో ముందు ఉన్నామని, జాస్పర్ ఉద్యోగస్తుల కోసం జాస్పర్ వెల్ఫేర్ ఫండ్ను కూడా ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, గాదిరాజు సుబ్బరాజు, ఇరింకి సూర్యారావు, గోకరాజు రామరాజు, సిబ్బంది సురేష్ తదితరులు పాల్గొన్నారు.